పేరయ్యా? అప్పారావు అండి. ఏం చేస్తా ఉంటావు? నేను రిక్షా బండి వెళ్తా ఉంటావు. మరేంటి నీకు ఏమన్నా మరి పనులు దొరుకుతున్నాయా? రిక్షా మనుషులు ఎక్కుతున్నారా, ఎక్కట్లేదా? అయ్యా కిరాయిలు లేవు. అన్న క్యాంటీన్ లేకపోతే మేము బతకలు. మరేంది ఇది అన్న క్యాంటీన్ ఎట్ట ఉంది? ఎలా పెడతాను? నిజంగా 5 రూపాయలకి వస్తుందా? 5 రూపాయలకి పెడుతున్నారు. 5 రూపాయలకి ఏం దొరుకుతుంది? బయట టీయే దొరకట్లా. టీ తాగాలంటే 10 రూపాయలు అవుతుంది టీ. ఇప్పుడు నా పుట్టిన పరిస్థితి ఏంటి? నాకు ఇప్పుడు ఆధార్ కార్డు లేదు, ఏమీ లేదు. ఏమి లేకుండా బెకార్లా బతుకుతున్నారు రోడ్డు మీద. ఎవరు లేరు. పెన్షన్ ఇవ్వట్లేదా గవర్నమెంట్? లేదండి, నాకు ఏమి ఆధారాలు లేవు. నేను పెట్టుకోలేదు. నాకు 66 ఏళ్ళు ఇప్పుడు. మరి పెట్టుకుంటే ఇస్తా అని చెబుతుంది గవర్నమెంట్. మరి పెట్టుకుంటాను. రేపు జూన్ నెలలో కొత్త పింఛన్లు ఇస్తామంటున్నారు. రేపు జూన్ నెలలో కొత్త కార్డులు పెడతామంటున్నారు. కానీ నాకు ఏది ఆధారం లేదు. మరి ఆధార్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలంటే నాకు ఎవరు సహకరించట్లే. అంటే నువ్వు ఇంటికి రెంట్ ఉన్న దగ్గర తీసుకొని పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు రూమ్ రెంట్ కరెంట్ బిల్ తెస్తే సరిపోద్దండి. కరెంట్ బిల్లు, నీ ఓటర్ ఐడి కార్డు ఉంటే. వాటర్ లేదు, అదే చెప్పేది. ఏంటంటే ఓటర్ ఐడి కార్డు అప్లై చేసుకోవచ్చు. నాకు ఏది లేదు. ఓటర్ ఐడి కార్డు పెట్టుకుని ఇస్తుంది కదా గవర్నమెంట్. మరి అదేనండి, రేపు ఎలక్షన్ ముందు పెట్టాలి. ఎలక్షన్ ముందు కదా, ఇప్పుడే ఇస్తారు. ఆల్రెడీ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మా డోర్ నెంబర్ కరెంట్ బిల్ తీసుకెళ్ళి సరిపోద్దా? సరిపోద్ది. సరే, మరి ఏంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది? నీకు పనులు దొరుకుతున్నాయా లేదా? పనులకి ఏమి ఇబ్బంది లేదు, తిండికి ఇబ్బంది లేదు. అన్ని బాగున్నాయి. 3 పూట్ల శుభ్రంగా తింటున్నారు. మరి ఏంది ఇక్కడ ముష్టి భోజనం పెడుతున్నారంట కదా? నిజంగా ముష్టి భోజనం ఇది? అన్న క్యాంటీన్లో పెట్టేదంతా ముష్టి భోజనం అంట కదా? ఎవడో ఇష్టం లేనివాడు చెప్తాడండి. అంటే నాయకులే చెబుతున్నారు, పెద్ద పెద్ద నాయకులే అంటారు. వాళ్ళు చెప్తారు ఇష్టం లేక. ఎందుకు అంటావు? ప్రభుత్వాన్ని కూల్చేయాలని. నిజంగా కూలిపోతారు. కూల్చేస్తే ఏంటి కూల్చేస్తారు? వాళ్ళ ఎక్కడ అవుద్ది? అది ఇంకా బయటికి రాలేదు. కూల్చేస్తామన్నాడు, ఆడే కూలిపోతాడు. మరి అధికారులు నేనే వస్తాను. వస్తాడు. మరేంటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదలు ఎవరు బతకలేదు, ఇబ్బంది పడతా ఉన్నారని చెబుతున్నారు. ఏమండి, ఇష్టం లేనప్పుడు రకరకాలుగా మాటలు వస్తాయి. ఇప్పుడు భార్య భర్తలకు పర్లేదు అనుకో, ఏమంటాం? అది మంచిది కాదు అంటాం. కానీ అది తప్పు చేయదు. కానీ మనమే దాన్ని తప్పు చేపిస్తాం. మరి ఆయన ఏమైనా సంక్షేమం ఇస్తా అంటాడు. సంక్షేమం ఇస్తా, అభివృద్ధి చేయని అంటున్నాడు. మరి ఇలాంటి సంక్షేమం అభివృద్ధి చేస్తా అంటాడు. అన్ని రోడ్లన్నీ బర్రెలు గుర్రెలు దొరకడానికి పనికొస్తాయి. ఆయన వస్తాయి. ఏ రోడ్డు బాగుంది? 5 ఏళ్ళు ఏ రోడ్డు ఏముంది? ఇప్పుడు 6 నెలలు అన్ని రోడ్లు పోసారుగా. 6 నెలలు ఆ రోడ్లన్నీ తయారైనాయి కదండి ప్రభుత్వం రాగానే. ఇప్పుడు ఏ ఊరు చూసినా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. పల్లెటూర్లకు కూడా రోడ్లు పోస్తున్నారు. మరి ఇలా చేయాలంటే ఆయన వాళ్ళు ఎక్కడైతే అప్పులు తెచ్చి చేస్తాడు. అప్పులు చేస్తాడు, తప్పులు చేస్తాడు. అవన్నీ మనకెందుకు? పని చేస్తున్నాడా లేదా? ఆయన ఏదైనా చేయలేమండి. ఈయన చేయలేదు అప్పులు. 1000 కోట్లు చేశాడుగా. మరి ఆ అప్పులు తీర్చేద్దా? ఎవరు కట్టాలంటారు? అవన్నీ మనమే కట్టాలి. మరి ఏం చేస్తాం? ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు, మనం కట్టద్దా? నిన్నగా మొన్న పెట్రోల్ కూడా ఈ గవర్నమెంట్ పెంచింది, తగ్గట్లేదు. గవర్నమెంట్ అంటే అండి అది కేంద్ర ప్రభుత్వాన్ని, మనకు సంబంధం లేదు. అది కేంద్రం పెంచితే మనం పెంచుతాము. ఈయనేం చేస్తాడు? ఎమ్మెల్యేలు ఏం చేయలేరు, ఎంపీలు ఏం చేయలేరు, సీఎం ఏం చేయలేడు. అంటే నిజంగానే పేద ప్రజల మీద భారం వేస్తుంది ఈ గవర్నమెంట్ వచ్చి పెట్రోల్ ఛార్జీలు పెంచి. ఏమండి భారం అంటే అవతల నెత్తిన మీద కుంపడి పెట్టేసి వెళ్ళిపోయావు. ఆ కుంపడి చల్లారాలంటే కొద్దిగా నీళ్ళు చల్లుకుంటే కదా చల్లారుతుంది. కొద్దిగా నీళ్ళు చల్లితేనే కదా కుంపడి చల్లారుతుంది. ఆ నెత్తి మీద కుంపడి పెట్టేసి నువ్వు వెళ్ళిపోయావు. మరి ఆ కుంపడి చల్లారాలిగా. చల్లారాలంటే కొన్ని రోజులు పడుతుంది. మరి ఏంది అమరావతికి ఖర్చు చేస్తాడు, ఇంకెక్కడ ఖర్చు చేయట్లేదు అని మాట్లాడుతున్నారుగా. ఎన్నైనా మాట్లాడతారండి చేతకాని వాళ్ళు. ఎవరు చేతకాదంటావు? చేతకానివాడు ఏదైనా మాట్లాడతాడు. ఎన్ని తెలిసినోడు కానీ చెప్పొచ్చు, ఏది తెలియనోడు కానీ చెప్పొచ్చు. మధ్యవర్తిగా ఉన్నవాడికి ఎవడో చెప్పలేడు. అంతేనా? మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు అందరి దగ్గరికి వెళ్తా ఉన్నాడు, ఇంటింటికి వెళ్తున్నాడు, ఇంట్లో వాళ్ళతో పాటు ఇంటింటికి పోతా ఉన్నాడు. దాన్ని ఎలా దొడుతుంటావు? మరి నిజంగానే ముఖ్యమంత్రి నాయుడు ఇంటింటికి తిరుగుతున్నాడా, తిరగట్లేదు అంటావా? తిరగద్దా? 76 76 సంవత్సరాలు.